జై శ్రీమన్నారాయణ. ఈరోజు రథసప్తమి యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యేయుస్తదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుః ధృత శంఖచక్ర గదా పానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్షం రక్షమాం శరణాగతి. ఈవేళ రథసప్తమి. దీంట్లో రెండు పదాలు ఉన్నాయండి, రథము, సప్తమి. రథము అంటే ఈరోజు మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షమైనటువంటి సప్తమి రోజున ఖగోళం ఆకాశంలో నక్షత్రాలన్నీ రథము ఆకారంలో ఉంటాయండి. అందుకని దీనికి రథము. అది సప్తమి నాడు సంభవిస్తుంది. సప్తమి అంటే సప్తమి యొక్క తిథికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు, సూర్యనారాయణుడు. ఈరోజు ఆయనను విశేషంగా ఎందుకు మనం ఆరాధించాలి? ఏమండి, రోజు రాడా? సూర్యుడు రోజు వస్తాడు కదా, మరి ఈరోజే ఆయనను విశేషంగా ఆరాధన చేయాలా? లేదండి, ఆయన ఈరోజు పుట్టినరోజు అండి. ఏమండి, పుట్టినరోజులు ఇవన్నీ మనం మాత్రం మన సంతోషం కోసం చేసుకునే వాళ్ళమే కానీ ఆయనకు పుట్టినరోజు చేయకుంటే ఆయన నేను రేపు పొద్దునే రాను, మీ మీద అలిగానండి నేను రాను అనేమన్నా అంటాడు? ఆయన యొక్క శక్తి కిరణాలను ప్రసరించకుండా ఉంటాడా? ఆయన కోసం మనం చేసేది కాదు కదా, మన కోసం. మనం ఎందుకు చేయాలండి ఆయన పుట్టినరోజు? మనం ఎందుకు చేయాలి? మనం విశేషంగా ఎందుకు పూజలు చేయాలి? అయితే సప్తమికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు కదా. సూర్యునికి మన శాస్త్రాల్లో ఏముందండి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అంటే మంచి ఆరోగ్యం కావాలి మనకు ప్రసాదించేవాడు ఎవరు? సూర్యభగవానుడు. అంటే ఎలా అండి? ఆయన్ని పూజించగానే ఇదిగో నా దగ్గర ఉంది, నా పాకెట్లో 10 గ్రాముల ఆరోగ్యం ఉందని ఇస్తాడా ఏమన్నా? ఆ రకంగా జరుగుతుందా? ఆరోగ్యం భాస్కరాదిత్యాత్ అంటే కాదు. మనము ఏది చూసుకున్నా శాస్త్రీయ దృక్పథం, శాస్త్రం అంటే సైన్స్, దీంట్లో అంతా సైన్స్ దాగి ఉందండి. దాన్ని మనము పూర్తి స్థాయిలో సవివరంగా తెలుసుకుంటే దాన్ని ఆచరిస్తే సత్ఫలితాలను పొందుతాం. అయితే దాంట్లో దాగి ఉన్న సైన్స్ లేదా శాస్త్రం, సైన్స్ అంటే ఇంగ్లీష్లో సైన్స్ అంటారు, దాన్నే సంస్కృతంలో శాస్త్రం అంటారు, అంతే. అయితే దాని వెనకాల వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దట్ అని ఆలోచిస్తే ఆరోగ్యం ఎలా ఇస్తాడండి భాస్కరుడు? మనం చూస్తే మనకు కనబడని శక్తి అండి, ఎక్కడో శక్తి మనకన్నా ఎక్కువగా ఉంది. మనం నిమిత్త మాత్రమే కదా మనుషులం. నేనండి కంప్యూటర్ని కనిపెట్టగలుగుతాను, చంద్రమండలం కనిపెట్టగలుగుతాను, ఇంకొకటి ఏదో కనిపెట్టగలుగుతాను. సరే, నీకో ఎక్స్పైరీ డేట్ ఉంది కదా నాయన, 100-120 సంవత్సరాలు, దాన్ని 500 చేస్తావా? ఫలానా టైంకు వర్షం రావట్లేదు, వర్షం పడమనంగానే పడుతుందా? అన్నీ నీ చేతిలో ఉన్నాయా? లేవు. మనకంటే ఒక శక్తి వేరే ఉంది. ఆ శక్తి కొన్నిసార్లు కనపడదు, కానీ మనకు ప్రత్యక్ష సూర్యనారాయణుడు, ఆయన ద్వారానే మనము శక్తి పొందుతున్నాం. ఎలా అండి? చూడండి, మనం పొద్దున్నే లేవగానే మన దినచర్య ఏంటండి? పళ్ళు తోముకోవడం, అంతేనా? ఇప్పుడంటే టూత్ పేస్ట్ వచ్చింది, అవి మన పంటి యొక్క రోగాలను పెంచడానికి కోసమే. ఎందుకంటే వాటిని బాత్రూమ్లలో వాటిల్లో పెడితే ఆ యొక్క ఎండ తగలని ప్రదేశంలో వాటిల్లో బ్యాక్టీరియా వైరస్ పెరగడమే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. వెనకాదుల ఎలా చేశారండి పూర్వం? వాళ్ళు చెట్టు నుంచి వేప కొమ్మనో తుమ్మ కొమ్మనో తీసి దంతధావనం, అంటే మనకు పొద్దున లేస్తే ముఖం కడిగినప్పటి నుంచి మనం పండుకునేంత వరకు కూడా ఆ సూర్య భగవాన్ మీద ఆధారపడతాం. ఎలా అంటే ఆయన యొక్క వేడి ఒకటే కాదండి, శక్తి వల్లనే భూమిలో నాటినటువంటి విత్తనము ఎండ లేకుంటూ దాన్ని పెంచంటే చూస్తాను, పెరుగుతుందా? అంటే ఆ మొక్కలు వాటిలలో శక్తి. ఇప్పుడు చెట్లు కూడా
ఫస్ట్ విత్తనము చిన్న మొక్క అవుతుంది, చిన్న మొక్క పెద్దదై చెట్టు అవుతుంది, చెట్టుకు కాయలు పండ్లు పూలు ఇవన్నీ వస్తాయి కదా. అవంతటా కేవలం ఓ నీరిచ్చి గాలిస్తే అవుతుందా? వీటికి కావలసిన శక్తి సూర్యనారాయణ స్వామి, సూర్యుడి నుంచే కదా. మీ సైన్స్లోనేమో సూర్యుడు అంటారు, మేము శాస్త్రంలో సూర్యనారాయణుడు ఆయన దేవునిగా భావించి, ఆయన పరమాత్మగా భావించి మేము ఆరాధన చేస్తాం మనంతా. అయితే ఆ రకంగా సూర్యుడి నుంచి శక్తి ఆ మొక్కలకు వస్తే మన ఆహారం, ప్రాథమిక ఆహారం ఏంటండి? మనం ఆ మొక్కలు, బియ్యము, అన్నము వీటిని తినే కదా మన శరీరాన్ని పెంచుకుంటున్నాం. ఆ శక్తి వీటి మీద పడి అక్కడి వరకు బాగానే ఉందండి. వాటిని మనం కన్జ్యూమ్ చేయడం, మనం స్వీకరించే పద్ధతి సరిగ్గా ఉంటే ఈ వాతావరణానికి అనుగుణంగా అవి మనకు శక్తిని, ఆరోగ్యాన్ని మనకు అందిస్తాయి. అయితే ఈ మార్పులు కూడా ఎలా వస్తాయంటే అండి, ఈ రథ సప్తమి మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన వెంటనే ఈ రథ సప్తమి వస్తుంది. ఎన్ని రోజులు చలికాలము మనకు కొంచెం బలంగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని ఈ రథసప్తమి నుంచి మనము దాచిపెట్టుకున్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనం క్రమక్రమంగా మన యొక్క కార్యక్రమాలకు, మంచి ఆరోగ్యానికి వాడుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎప్పుడైతే సూర్యభగవానుడు దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలో, అంటే దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపు, అంటే సూర్యుడు తిరగటం లేదు, సూర్యుడు స్థిరంగానే ఉన్నా మనం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఉత్తరార్ధ భాగం మనకి సూర్యుడి యొక్క ఉత్తరార్ధ భాగంలోకి మనం వెళ్తున్నాం. అంటే కొంచెం భూమికి సూర్యుడికి దగ్గర దూరం తగ్గి ఎండ యొక్క వేడిమి, తీక్ష్ణత పెరుగుతుంది. అయితే దీన్ని మన ఆయుర్వేద శాస్త్రంలో వాతము, పిత్తము, కఫము అనేటువంటి మూడు కాన్స్టిట్యూషనల్ దోషాలు అంటారు, కానీ దోషాలు కాదు, ధాతువులు. ఆ ధాతువుల వల్లనే మన యొక్క శరీరం కాన్స్టిట్యూషన్ అనేది నిర్మించబడింది. ఈ యొక్క మాఘమాసం నుంచి క్రమక్రమంగా వేడి పెరుగుతుంటే మనలో పిత్త దోషం అనేటువంటిది డామినెంట్, అది కొంచెం ఎక్కువగా ఉండి వాతం, కఫం కొంచెం తగ్గుతాయి. దీనివల్ల ఏంటంటే మనం కాస్త పిత్తదోషం ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మనం చలికాలంలో చల్లదనం వల్ల మన యొక్క శరీరంలో కఫధాతు అనేది గడ్డకట్టుకొని పోయి ఉంటుంది. ఇప్పుడు క్రమక్రమంగా ఎండ వేడి పెరుగుతుంది కదండి, పెరగడం వల్ల ఏమవుతుంది, అది కరిగి ద్రవించడం మొదలవుతుంది, అంటే సీక్రెషన్స్ మొదలవుతాయి. ఈ సీక్రెషన్స్ అంటే ఈ పిత్తం యొక్క వేడి వల్ల ఇవి కరగడం మొదలయ్యి మనకు కొంత అనారోగ్యాన్ని ఇచ్చే ఆస్కారం ఉందని చెప్పి ఈరోజు సప్తమి నుంచి సూర్యుడి నుంచి కొంచెం మనం విశేషంగా శక్తిని గ్రహిస్తే మన వ్యాధి నిరోధక శక్తి పెరగడము, దానికి తగ్గట్టు ఇప్పుడు ఈరోజు రథసప్తమి రోజు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చెప్తారండి, ఈరోజు అర్కపత్రం అంటే జిల్లేడు పత్రంలో సూర్యుడికి పరమాన్నం నెయ్యితో వండి ఆయనకు నివేదన చేయాలని చెప్తారు. చూడండి, సైన్స్ ప్రకారంగా ఆలోచించండి, మనం నివేదన చేస్తే మన యొక్క తిండి పోషణ వల్ల ఆయన తిండి ఆయన ఏమన్నా పెరుగుతున్నాడా? ఆయన ప్రసాదం వల్లనే మనకు జిల్లేడు ఆకు దొరికింది, ఆ అన్నం దొరికింది, నెయ్యి దొరికింది, ఆ పాలు గేదె నుంచి వచ్చినాయి, గేదె మొక్కలు తిని పెరిగిందే కదండి. మరి ఆయన శక్తి ఆయన్నే తీసుకుంటాడా? ఆయన కోసం కాదండి. సైన్స్ను మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో పారమార్థం ఏంటంటే, ఆ యొక్క జిల్లేడు పత్రము పిత్తశామకంగా ఉంటుంది. మనలో పెరిగినటువంటి సీక్రెషన్స్, కఫము, నంజు, మన ఆహారం, మన జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వాటికి కొన్నిటికి ఈ అర్కపత్రము, జిల్లేడు పత్రము అనేది ఔషధంలాగా ఆయుర్వేదంలో చెప్పబడింది, పిత్తశామకం. అదే రకంగా నెయ్యిని వాడతారండి, విశేషంగా నెయ్యి పిత్తశామకమే. అన్నము, కొత్తన్నం, ఇవన్నీ మనము ఈ భగవాన్ ఆయన దగ్గర నుంచి శక్తిని గ్రహించడం వల్ల రాబోయేటువంటి కాలంలో ఆరోగ్యాన్ని సమకూర్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఆ రకంగా ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన యొక్క శక్తి వల్ల ఈ మొక్కల మీద కానీ వీటి మీద ప్రసరిస్తే వాటిని మనం ఆరగించి, ఇప్పుడు కాదండి, మనిషి యొక్క పరమార్థం
శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. మనము ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించాలి. దాన్ని సాధించాలంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. నువ్వు ఏది చేయాలన్నా ఈ శరీరం నిలబడాలి కదా. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యక్ష నారాయణుడు అండి. ఇప్పుడు దీని ప్రతి దేవుడి దగ్గర చూస్తే ఒకటి ఆధ్యాత్మిక కోణం అండి, ఒకటి సైన్స్ కోణం. ఆధ్యాత్మిక కోణంగా ఆలోచిస్తే కూడా దీంట్లో సప్తమి అంటే ఏంటిదండి, 7 అనే సంఖ్య ఉంది. 7 అంటే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయండి. షట్ చక్రాలు ప్లస్ ఒకటి సహస్రార చక్రము. ఏంటిదండి, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఇవి 6 చక్రాలు ప్లస్ సహస్రార చక్రం. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానము సంపన్నత కోసం చేస్తారో వారికి ఈ రోజైనా అండి, రథసప్తమి రోజైనా రోజు సూర్యుడు ఉంటాడు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార చక్రం నుంచి స్థితి శక్తి రూపంలో అక్కడ ఉంటుంది, దాన్ని సూర్యుని యొక్క అనుగ్రహంతోని శక్తితోని ఉత్తేజం చేసుకుంటూ సహస్రార చక్రం వరకు శక్తిని తీసుకుపోతారు. అదొక ఆధ్యాత్మిక కోణము. దీన్ని సప్తమి 7తోని ముడిపెట్టారు. మరి ఆధ్యాత్మిక కోణమే కాదండి, సైన్స్ ఉంది. ఈ 7 చక్రాలు మన శరీరం యొక్క అనటామికల్గా నర్వస్ సిస్టమ్ యొక్క న్యూరస్ ప్లెక్సెస్ అండి. వాటిని నరాల యొక్క సముదాయం. అటువంటి 6 భాగాల్లో 6 చక్రాల భాగాల్లో అనటామికల్గా ఆ న్యూరాన్స్ అన్నీ కలిసి ఒక ప్లెక్సెస్ రూపంలో, ఒక సమూహం రూపంలో ఉండి అక్కడి నుంచి శక్తి సంకేతాలు విడబడతాయండి. ఈ నర్వస్ సిస్టమ్ యొక్క ఈ పని ఏంటంటే దేవుడు చేసేదే సృష్టి, స్థితి, లయ. అంటే కొత్త వాటిని పుట్టియడం మన బాడీలో కణాలను. అది ఏం చేయాలన్నా నర్వస్ సిస్టమ్ స్విచ్ చేస్తేనే మిగిలిన రక్తనాళాలు కానీ మిగిలిన శరీర భాగాలు పనిచేస్తాయి. అది పనిచేస్తేనే. స్థితి, వాటిని మెయింటైన్ చేయడం. లయం, అయిపోయిన వాటిని తీసేస్తే ఇప్పుడు మన ఎర్ర రక్త కణాలు ఉన్నాయండి, అది వాటికి 120 రోజులు వాటికి జీవితకాలం. 120 రోజులు కాగానే ఇది బయటికి చెత్త పోవాలి, మళ్ళీ కొత్త కణం తయారు కావాలి. ఈ రకంగా సైన్స్ ప్రకారమైన మనం ఆ సూర్య భగవాన్ నుంచి శక్తి గ్రహించి వీటన్నిటిని వాత వ్యవస్థ అండి. ఇవన్నీ వాతము, నర్వస్ సిస్టమ్ అంటే వాతానికి సంబంధించినటువంటి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ. వీటిలో 6 చక్రాలు ప్లస్ ఇది సహస్రార చక్రం మన శరీర రచన అనేటువంటి ఆయుర్వేద గ్రంథంలో విశేషంగా వివరించబడింది. దీని ద్వారా వీటిలలో శక్తిని ఉత్తేజం చేయడం వల్ల కింద మూలాధార చక్రం ఉంటుందండి, దానిని ఆవరించుకొని మనము జననేంద్రియాలకు సంబంధించినటువంటి ఆరోగ్యం ఆ శక్తి వల్ల, పొట్ట యొక్క కింది భాగానికి సంబంధించినటువంటి పాదాలకు, కాళ్ళకు సంబంధించినటువంటివి, అదేవిధంగా స్వాధిష్టాన, తర్వాత మణిపూర చక్రము, టోటల్ అబ్డామినల్ క్యావిటీ అంటారు. అంటే లివరు, కాలేయము, ప్లీహము, వీటన్నిటువంటి ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే అక్కడి నుంచి శక్తి రిసీవ్ చేసుకుంటే వీటి ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అదే రకంగా ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, ఈ లోపల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి శక్తి. అంటే డైరెక్ట్గా వస్తుందంటే ఆయన నుంచి డైరెక్ట్ పోయి మనం సూర్యుడి మీద కూర్చుంటున్నామా? కాదు, నేను ఇంతకుముందుకే చెప్పాను. డైరెక్ట్ సోర్స్ కొంత వచ్చినా విటమిన్ D3 రూపంలో ఇండైరెక్ట్గానైనా ఆయన శక్తి చెట్ల మీద పడుతుంది, ఆ చెట్లను తిన్న జంతువుల మీద పడుతుంది. మనం మనిషి అనేవాడు వేటిని కన్జ్యూమ్ చేస్తున్నాడండి. అయితే శాకాహారులు అయితేనేమో మొక్కలను తింటున్నాం, ఆ మొక్కలకు శక్తి ఆయన దగ్గర నుంచి వచ్చింది. లేదు మాంసాహారులు అంటారు, ఈ శాకాహార ఈ మొక్కలను తినడము, ఈ మొక్కలను తిన్నటువంటి జంతువులను తినడం, ఆ సోర్స్ కూడా ఆయన దగ్గర నుంచే కదా. ఆ రకంగా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఇంతేనా అండి 7 యొక్క ప్రాముఖ్యత? ఇంతేనా? లేదండి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా 7 అనే సంఖ్య లగ్నము అనేటువంటిది మన యొక్క ఆత్మస్వరూపం. దానికి ఎదురువైపు 7వది అంటే మనకు ఆపోజిట్ మనిషి. కొందరికైతే భార్యకు భర్త, భర్తకు భార్య, లేదా మన ఎదురు యొక్క సమాజం. ఈ సమాజం 7వ స్థానం అనేది చెప్తుంది. ఆ వారితోనూ కూడా మనకు సత్సంబంధాలు కలగాలి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే
ముక్కు మూసుకొని అందరం తపస్సు చేసి హిమాలయాల్లో ఉండలేం కదండి. ఎదుటివారి సమాజంతో మనం కలిసి బతకాలి కదా. ఆ రకంగా సంఘ జీవనానికి 7వ ఇల్లు అనేటువంటిది జ్యోతిషంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. అటువంటి దానికి శక్తినిచ్చేటువంటి వాడు కూడా ఈ సూర్యనారాయణుడే. అయితే ఈ రకంగా సప్తమి 7 యొక్క ప్రాముఖ్యత అన్నిట్లలో ఉందండి. ఈ రకంగా చేసిన తర్వాత మనం దీంట్లో కొన్ని పూజలు చెప్పారండి. ఇప్పుడు మన చాలామంది పూజలు చెప్తుంటారు. పూజల యొక్క ముఖ్య ఉద్దేశము ఇంతకుముందుకే చెప్పాను, మన యొక్క ఆరోగ్య సంరక్షణ కోసమే. అది ఆయన తినడు. అయితే కొన్ని దానాలు, ప్రతి మీ హైందవ సనాతన ధర్మంలో ప్రతిదానికి దానాలు చేయండి, ధర్మాలు చేయండి అని చెప్తుంటారు. ఇదేంటండి అంటే, ఇది కూడా మనకు ఎందుకు నేర్పించారో చెప్పాలండి. ఈ దానం ధర్మం వల్ల సరే పుణ్యం వస్తుందని వీడికి చెప్పినా, వీళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, దానం ఎవరు చేస్తాడండి? ఉన్నవాడు, వాడి దగ్గర ఉంటే, వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, వాడికి శక్తి స్తోమత ఉంది, పక్క వాడికి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వగలుగుతాడు కదా. లేని వాడిని చేయమనలేదు దానాలు. ఉన్నవాడు లేనివాడికి దానము ధర్మములు చేస్తే వీడు బ్రతకడము, వీడితో పాటు వీడి చుట్టూ ఉన్న సమాజం బ్రతకడం. మన యొక్క పండగల యొక్క ఉద్దేశం ఎంత బాగుందండి. మనం బాగుండాలి, మనతోటి వారు బాగుండాలి అని చెప్పడమే దానాలు ధర్మాలు చేయడం అని. అంటే అదేదో నియమం చేయకుంటే నీకు పాపం వస్తుంది, నిన్నెక్కడో నరకంలో వేస్తారు, అవన్నీ కాదండి. మనం సైన్స్ ప్రకారం ఆలోచిద్దాం. ప్రసాదం అనేది మన ఆరోగ్యం కోసమే. మనం దానాలు చేయడం అనేది మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యం కోసం. మనం బాగుండాలి, మన చుట్టూ సమాజం బాగుండాలి. అంటే ఇంత సైన్స్ దాగుంది. దీన్ని మనం తెలుసుకొని చేస్తే మనం చాలా ఆనందపడతాం. ఆనందంతో పాటు ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొంటాం. ఇంకా ఈ రథసప్తమి అండి, ఈరోజు తిరుమలలో చాలా మనకు సాక్షాత్తు కలియుగ వైకుంఠం అనేటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నటువంటి తిరుమలలో ఈరోజు అన్ని 7 రకాల రథోత్సవాలు జరుగుతాయండి. తిరుమలలో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అయితే ఈ రథసప్తమికి అధిష్టానమైనటువంటి దేవుడు ఎవరండి? భాస్కర ఆదిత్య ఖగ పూష గమస్తిమాన్. అయితే సాక్షాత్తు సూర్యనారాయణుడే అండి. ధ్యానం ధ్యేయుస్తదా సవితృమండల మధ్యవర్తి. వన్యమండలంలో ఉన్నటువంటి సూర్యనారాయణుడే. సూర్యుడిని ఏమంటారండి? సూర్యనారాయణుడే అంటారు. ఇంకొక పేరు ఏమన్నా పిలుస్తారా? అయితే ఈ రథసప్తమి లేదా సూర్యనారాయణ స్వామిని ఆరాధించాలి కదా. మనం ఎందుకు ఆరాధించాలని ఒక మారు ఆలోచిస్తే ఈ శాస్త్రీయ ఇవన్నీ చెప్పినా ఇంకొకటి కూడా చెప్తానండి. పురాణాల ప్రకారం అయ్యా మనకు శ్రీరాముడు ఆదర్శం అండి. మనం చాలా కష్టపడి ఇప్పుడు అయోధ్యలో గుడి కట్టుకున్నాం కదా. శ్రీరాముడు చాలా ఆదర్శం కదా. శ్రీరామచంద్రస్వామి వాల్మీకి రామాయణంలో ప్రమాణం. మనకు రాముడి గురించి మాట్లాడాలంటే వాల్మీకి రామాయణం ప్రమాణం. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పాడండి? రాముడు ఎవరినైనా ఆరాధించాడు ఆ దేవతలను అంటే సాక్షాత్తు వైకుంఠమైనటువంటి భూలోక వైకుంఠం అనేటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామిని, వారి యొక్క అనువంశికంగా వచ్చినటువంటి రంగనాథ స్వామిని రాముడు ఆరాధించాడు. తర్వాత ఆయన విశ్వామిత్రుడు కొంత అడవిలో యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి రామచంద్ర స్వామిని పెళ్లి కాకముందే తీసుకెళ్ళి వెళ్ళాడు కదా. అప్పుడు విశ్వామిత్రుడు కాదు, అగస్త్యుల వారు యుద్ధానికి రామచంద్ర స్వామి సీతమ్మ వారిని ఎప్పుడైతే రావణాసురుడు ఎత్తుకెళ్లాలో యుద్ధం చేస్తుంటే అగస్త్యుల వారు రామచంద్ర స్వామికి వచ్చి, నాయన ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని పారాయణం చేస్తే నీకు ప్రత్యక్షంగా యూ విల్ గెట్ ఎనర్జీ, యూ విల్ రిసీవ్ ఎనర్జీ, యూ విల్ గెట్ ద పవర్స్, నాట్ ఓన్లీ ఆరోగ్యం, శక్తి నీకు డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఆదిత్య హృదయం పుణ్యం అనేటువంటి ఆదిత్య హృదయమైనటువంటి శ్లోకాన్ని రాముడికి ఉపదేశిస్తే రాముడు దాన్ని ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామిని ఆరాధించిండండి. కాబట్టి రాముడు ఏది చేస్తే మనం అది చేయాలి. అందుకోసమైనా మనం రథసప్తమిని ఖచ్చితంగా పర్వదినంగా చేసుకోవాలి. అంతే కదండి. రాముడు ఏం చేశాడు? పితృవాక్ పరిపాలన. తండ్రిని ఎదిరించలేదు, తండ్రి కోసం అడవులకు పోయాడు. మనం రాముణ్ణి ఆరాధించడం అంటే పోయి శ్రీరామనవమి రోజు మంచిగా పానకం దాగి బెల్లం తిని, అయ్యా నీకు 100 రూపాయలు హుండీలో వేసి నాకు ఆ ప్లాట్ కావాలి, ఈ పరీక్షలో పాస్ కావాలి అని చెప్పి కోరికలు కోరుకోవడానిక కాదు కదా. రాముడు మనకి ఇన్స్పిరేషన్. రాముడు ఏది చేస్తాడో మనం అది చేయాలి. రాముడు ఏది చేశాడో మనం అది చేయాలి.
రాముడు చేశాడు, సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేశాడు, మనం ఖచ్చితంగా చేయాలి. ఈ రకంగా రథసప్తమిని మనందరము ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఆ రకంగా ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఈరోజే విశేషంగా, ఎందుకంటే ఈరోజు ఆయన మాఘమాసం అయిపోయిందండి. అంటే మాఘమాసంలో మొదలైన దక్షిణాయనం అయిపోయి సూర్యుడు కొత్త అంటే ఉత్తరాయణం వైపుకు ఇప్పుడే మొదలు కావడం ఒకటి, ఆ రథం ఎక్కి ఇప్పుడే పోతున్నాడు. తర్వాత చాలా పల్లెటూళ్ళల్లో వ్యవసాయ పంట వర్షాకాలం పంట అయిపోయి మళ్ళీ ఎండాకాలం పంట వేసేటువంటి సమయం ఆరంభం చేసే ముందు మనం శక్తిని స్వీకరించి, తద్వారా ఇప్పుడు మనము ఎటన్నా బయటికి పోతున్నామంటే మన ఫోన్లో బ్యాటరీ ఫుల్ చేసుకొని పోతాం కదండి. ఆ రకంగా రథసప్తమి రోజు మనం బ్యాటరీ ఫుల్ చేసుకొని పోవాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆయన రథం గురించి చెప్పాము మొదట్లో, కానీ రథానికి 7 గుర్రాలని చెప్పాడండి. ఇక్కడ కూడా ఏడు యొక్క ఉద్దేశం మనం ఇంతకుముందుకే చెప్పాం కదండి. రథము అంటే ఇంకొకటి చూడండి, ఈ శరీరమే మన రథము, దీంట్లో మన ఆత్మమైన పరమాత్మ ఉన్నాడు, కానీ ఆత్మ సారథి అనుకుందాం ఈ రథానికి. ఈ సారథి ఏం చేయాలి? ఇంతకుముందుకు 7 చక్రాలు చెప్పాం కదండి, వీటి ద్వారా మనము ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి సూర్యనారాయణ స్వామి ఆయనే పరతత్వం అని గ్రహించి, ఆయన ద్వారా శక్తిని మనము గ్రహించి ఒక్కొక్క చక్రం నుంచి శక్తి, స్థితిశక్తి, గతిశక్తి రూపకంలా మారి విశుద్ధ ఆజ్ఞాచక్రం దాటి సహస్రార చక్రం గుండా పోయి మళ్ళీ ఆయనలో ఐక్యం కావడం, ఆయనతో కలిసి ఉండడం, అది నిత్యం ఇక్కడ ఉన్నంతసేపు నిత్యం కలిసి ఉండడము, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయనతో కూడి ఉండడమే మానవ జన్మ యొక్క అంతిమ ప్రయోజనము. అయితే మనకు అదృష్టం కొద్దీ మన మాంస నేత్రాలతోని చూడగలిగేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ప్రత్యక్ష సూర్యనారాయణుడు మాత్రమే. మిగిలిన నువ్వు దేవతా భావాన్ని చూడాలంటే ఈ మాంస నేత్రాలు సరిపోవు ఈ శరీరానికి. జ్ఞాన దృష్టి, దివ్య దృష్టి, అదంతా మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నాం. అటువంటి జ్ఞాన దృష్టి కావాలి. కానీ నువ్వు చూడు ఎంత మంచిగా ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. అయితే పూజ చేస్తే ఆయనకి ఏమన్నా వచ్చిందా అండి? నేను ఇది చేస్తే సూర్యుడికి ఆరాధన చేసేటప్పుడు రోజు బ్రాహ్మణులు 3 పూట్లు సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం చేస్తే ఆయనకు శక్తి వచ్చిందా అండి? అది ఎంత వెర్రి మాట అండి. ఆయన నుంచే వస్తే మొక్కలు పెరుగుతాయి, అవి తిని మనం బతుకుతున్నాం కదా. మనం ఆయనకి ఏమైనా శక్తి ఇవ్వాలా? లేదు. మనము శక్తిని గ్రహించి తద్వారా మన చుట్టూ ఉన్న సమాజానికి ఇవ్వడమే బ్రాహ్మణుల కర్తవ్యం. అందుకే కదా వాళ్ళకు ఒక యజ్ఞోపవీతం అనేటువంటిది ఒక ఛార్జింగ్ వైర్. ఈ ఛార్జింగ్ వైర్ ద్వారా వారు శక్తిని గ్రహించి ఈ శక్తిని నిస్వార్థంగా దారపోయాలి. అందుకనే బ్రాహ్మణులకు ఈరోజు దానం చేయమన్నారు. పాపం వాళ్ళు వేరే పనులు చేయలేరు కదా, వారు సమాజం కోసం ఈ పని చేస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏంటిదండి? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు అని పొద్దున్న లేవగానే దేవుడి దగ్గరికి వెళ్ళి లోకాన్ సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోండి. మనం పోతే మాత్రం అర్చన చేయండి, ఫలానా రాము అనే పేరు, లక్ష్మణ్ అనే పేరు మీద ఆరాధన చేయండి, అర్చన చేయండి అని చెప్తాం. కానీ అర్చకుడు లోకాన్ సమస్త సుఖినో భవంతు అని కదా బ్రాహ్మణుడు చేసేది. అటువంటి బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేయమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈయన శక్తిని ధారపోస్తున్నాడు కదా, కాబట్టి ఆయనకి ఇంతో అంత దాన ధర్మాదులు చేయడం వల్ల వాళ్ళకి పుణ్యము, తద్వారా ఈ సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి రథసప్తమి యొక్క ఉద్దేశంలో ఇంత సైన్స్ దాగుంది. ఈ రకంగా మనం రథసప్తమిని ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకొని మన యొక్క శక్తి ఇమ్యూనిటీని మంచిగా పెంచుకొని రాబోయేటువంటి ఎండాకాలాన్ని మంచిగా తట్టుకొని మనం బాగుందాం, మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి. జై శ్రీమన్నారాయణ.